అండి ఏంటి గిన్నెలు ఈ ప్లేటు ఈ సామాన్లు అన్నీ ముందేసి కూర్చున్నాను అనుకుంటున్నారా? వరలక్ష్మితో వస్తుంది కదా, వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుందామని తీసాను అనమాట. యాక్చువల్లీ లాస్ట్ వీక్ క్లీన్ చేసి పెట్టుకునేవి బాగానే ఉన్నాయి, కొన్ని పాడైనవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు సరే తీస్తూ ఒకసారి నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా షో ఆఫ్ అని కాదు, కాకపోతే ఇవి నేను అమర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది, ఎలా అమర్చుకున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అయితే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇదంతా షో ఆఫ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్నది లేకపోతే మా దగ్గర లేదు, మేము ఇవన్నీ త్వరగా కొనేసుకోవాలి అని కంగారు పడిపోయి ఇంత వెండి రేట్లో ఎవరు అంత హెవీ ఇన్వెస్ట్మెంట్లు అయితే పెట్టద్దు. అలాగే కొనుక్కోవడం కూడా మానేయద్దు, ఎందుకంటే ఎప్పటికైనా అవసరం అయింది మనకి. పూజలు బాగా చేసుకున్న వాళ్ళకైతే కొనుక్కోవడం చాలా అవసరం అనమాట. నాకు బంగారం ఎంత ఇష్టమో వెండి కూడా అంత ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే బంగారం కన్నా వెండి ఇంకా ఇష్టం. బంగారం ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం, వెండి పూజలు చేసేటప్పుడల్లా దేవుడికి నైవేద్యాలు ప్రసాదాలు స్వామివారికి పెట్టినట్టుగా ఫీల్ అవుతాను అనమాట. స్వామి కోసం కొన్నాను అనేది ఒక హ్యాపీనెస్. అలా ఇవన్నీ కలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఎలా కలెక్ట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను చెప్పుకుందాం రండి. ఎందుకంటే నేను మా చెల్లి గోల్డ్ కలెక్షన్ అని చెప్పి వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే మా చెల్లి ఒకేసారి కొనలేదు, చిన్న జీతంతో తను ఎలాగ కలెక్ట్ చేసుకొని అంత గోల్డ్ సమకూర్చుకోగలిగింది అని చెప్తే చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యారు. అలాగే నా వెండి కలెక్షన్ కూడా అండి. యాక్చువల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వెండి అంటే చాలామందికి ఇష్టం ఉండదు. నిజంగానే చెప్తున్నానండి, ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, ఇది బ్యాంక్లో పెట్టుకోవడం పనికిరాదు. మనం ఈ రీసేల్ వాల్యూ కూడా మనం 100% ఇస్తే 70-75% అంతే ఇస్తారు రీసేల్ వాల్యూ. ఎప్పుడైనా మార్చుకోవాలంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారు. కానీ నాలాగా కొంతమంది వెండి పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారండి. నాకు వెండి అంటే చాలానండి. నేను చేసిన మంచి పని ఏంటంటే నాకు వెండి మీద ఉన్న ఇష్టంతో చాలా తక్కువ రేట్ నుంచి నేను కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇవన్నీ నాకు చాలా తక్కువ రేట్లో వచ్చేసాయి. ఇప్పుడు వీటి ప్రైస్ నేను కొన్నదానికి 3 ఇంతలు అయింది. అంటే నేను 100 రూపాయలు పెట్టుకుంటే ఇప్పుడు 300 అయింది. 1000 రూపాయలు అంటే 3000 అయినట్లు లెక్క అనమాట. అయితే ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నేను చెప్తాను ఎలా అంటే. నేను ఫస్ట్ మొదలు పెట్టాలనుకున్నది ఈ వెండి దీపారాధన కుందులతో అండి. ఈ వెండి దీపారాధన కుందులు మా అమ్మ ఫస్ట్ కొనిన వెండి దీపారాధన కుందులు అనమాట. అంటే ఇవి మా అమ్మ గుర్తు నాకు. ఇవి నేను మార్చకుండా వాడుతూ ఉంటాను డైలీ. అంటే నేను నా దగ్గర దీపారాధన సెట్లు ఎలా ఉంటాయంటే శనివారం అయితే శంకుచక్ర దీపాలని, ఇవి మ్యాక్సిమం గురువారం శుక్రవారం పెడుతూ ఉంటాను. గురువారం కానీ శుక్రవారం కానీ కమలం దీపాలు కదా, అలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఇవి చూస్తే మీకు లోపల డిజైన్ తోటి అప్పట్లోనే మంచి మోడల్ అండి. అంటే ఇది దాదాపు ఒక 35 years బ్యాక్ అనమాట. అప్పుడు మా అమ్మ ఇవి 150 రూపాయలకు కొనిందంటండి. చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట. నాకు తెలియదు యాక్చువల్గా కొన్నప్పుడు. ఫస్ట్ తను కాపురానికి వచ్చిన తర్వాత కొనుక్కున్న దీపారాధన కుందులు. అప్పట్లో కొంచెం బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో తప్ప వెండి సామాన్లు అనేవి సామాన్యుల ఇంట్లో ఉండేవి కాదు. మా అమ్మ ఇష్టంతో కొనుక్కున్నవి. అదే అలవాటు నాకు వచ్చిందనమాట వెండి కలెక్ట్ చేసుకోవడం అనేది. అయితే ఇవి మనం ఎంత తోమినా సరే ఇంతేనండి, డిజైన్ ఉన్నవి కొనుక్కుంటే లోపలంతా ఇట్లా పట్టేస్తుంది అనమాట. అలా అని చెప్పి ఇదంతా వదలగొట్టాలని గట్టిగా తోమితే మన వెండి ఖరాబ్ అవుతుంది తప్ప అవి మాత్రం అలాగే ఉంటాయి. సో నేను రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా ఇంక ఇలానే ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం మరీ నల్లగా అయిపోతే కనుక చిన్న ఈనుపులు కానీ టూత్పిక్ అని పెట్టి అవన్నీ జాగ్రత్తగా ఖాళీగా ఉన్న ప్లేటింగ్ చూస్తున్నాను, ఇదంతా తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అట్లా ఫస్ట్ కొన్న దీపారాధన కుందులు నాకు ఇవి చాలా అంటే చాలా ఇష్టం. వీటిలో దీపం వెలిగించినప్పుడల్లా మా అమ్మని గుర్తు చేసుకుంటాను. అంటే అమ్మని మర్చిపోం, కానీ కాకపోతే ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటానన్నమాట. సో వీటి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, అది కూడా మా అమ్మ గుర్తే. యాక్చువల్గా 3 దీపారాధన కుందులు కొనుక్కుంది. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఈ 3 పసుపు కుంకుమ గిన్నెలు కొనుక్కుంది. తను ఎలా కొనుక్కునేదంటే అండి, ఒక డిప్పి పెట్టుకునేది మా అమ్మ. డిప్పి పెట్టుకుని రోజు ఎంతో కొంత, అంటే మరీ అంటే అప్పట్లో 10 రూపాయలు పావలాలు కూడా ఉండేవి కదా, అట్లా కాకుండా 1 రూపీ 2 రూపీ తదనంతరం 5 రూపీస్ కూడా వచ్చిన టైం వరకు కూడా నాకు తెలుసు. అట్లా డిప్పి పెట్టుకుని మా అమ్మ అందులో కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉండేదన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఆ కుండ పగలకొట్టి దాంతో వచ్చిన అమౌంట్ తోటి కొన్ని వెండి సామాన్లు, తనకి బడ్జెట్లో వచ్చే వెండి సామాన్లు, ఇంకా కొంచెమేమో వరలక్ష్మి వ్రతం పూజకు అనేది ఉపయోగించుకునేది. అంటే మా నాన్నగారి మీద బర్డెన్ లేకుండా, అప్పట్లో చిన్న జీతాలు, 3 పిల్లలు పెంచడాలు ఇవన్నీ చాలా అప్పట్లో తక్కువ జీతాలే కదా మన చిన్నప్పుడు. సో ఆ జీతాల్లోనే ఇలా వెండి సామాన్లు కలెక్ట్ చేసుకుంది మా అమ్మ. ఇంకా చాలా ఉండేవి. ప్రస్తుతానికైతే ఇవి నా దగ్గర ఉన్నాయి, కొన్ని మా చెల్లి దగ్గర ఉన్నాయి, కొన్ని ఏమో మా అమ్మ ఉన్నప్పుడే మార్చేయడం ఇంకా అట్లా జరిగిందనమాట. సో ఇవి పసుపు కుంకుమ గంధం గిన్నెలు. ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ పక్కనే ఉన్నాను. నాకు తెలిసి ఇవి ఎలా సెలెక్ట్ చేసుకుంది అనేది. ఇవి చాలా గట్టిగా ఉంటాయండి. కాకపోతే మరి అప్పుడు వెండి ఎంత ప్యూరిటీ ఏంటనేది మనకు తెలియదు. అప్పుడు ఈ హాల్ మార్క్లు ఇవన్నీ లేవు కదా. అప్పుడు తను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే, ఇలా ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల దీంట్లో అంతా ఇట్లా జిడ్డు పట్టేస్తుంది, ఎక్కువ డిజైన్ లేకుండా ప్లెయిన్కి వెళ్ళిందండి. అంటే పూర్తిగా ప్లెయిన్ కాదు, నాకు లోటస్ లాగా కావాలి అని చెప్పేసి ఇట్లా ప్లెయిన్కి వెళ్ళిందనమాట. ప్లెయిన్ తీసుకొని కొంచెం పెద్దగా ఉండాలి,
మళ్ళీ నేను కుంకుమ పెట్టినా పసుపు పెట్టినా కనీసం ఇలా చెక్ చేసుకునేది అనమాట మా అమ్మ. అంటే మనం మరీ వేలు ఇరికించి పెట్టి ఇలా తీస్తుంటే ఇలా పడిపోవడం అది అవుతుంది, అలా కాకుండా ఇలా కొంచెం ఈజీగా నేను పెట్టుకోగలగాలి అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను 3. యాక్చువల్గా నా దగ్గర పసుపు కుంకుమ గంధం గిన్నెలు వేరే ఉన్నాయండి. మళ్ళీ ఇలా లోటస్ స్టాండ్ లాగా ఉంటుంది కదా, అలాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఇవి మాత్రం మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను. వేరే కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి మీకు. ప్రస్తుతానికి నేను వాడేవి అయితే ఇవన్నమాట. పూజలప్పుడు ఇవి వాడతాను. యాక్చువల్గా ఇవి ఏంటంటే మా అమ్మాయి ఫంక్షన్కి గిఫ్ట్గా వచ్చాయి. చాలా అందంగా ఉన్నాయి కదా, చక్కగా కింద ఇలా చూడండి, ఇలా కాలులాగా. నాకు ఇందులో నేను కొన్ని అయితే చాలా అంటే గిఫ్ట్గానే వచ్చాయి. ఎందుకంటారంటే గిఫ్ట్గా ఎన్నెందుకు గిఫ్ట్ వచ్చాయంటే, నేను ఎవరికి ఇచ్చినా సరే వెండివే గిఫ్ట్ ఇస్తానండి. అది నేను ఇవ్వాల్సిన బడ్జెట్లో 1000 రూపాయలు అవ్వనివ్వండి, 2000 అవ్వనివ్వండి, 5000 అవ్వండి, నాకు వెండి ఇవ్వడమే ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడతాయి, లేదంటే మార్చుకుంటారు అని నా ఫీలింగ్ అనమాట. బట్టలు కానీ లేకపోతే వేరే వేరే గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట నాకు. సో ఎక్కువ వెండి ఇస్తూ ఉంటాను అందరికీ. అలాగే మా అమ్మాయి ఫంక్షన్ అప్పుడు అంతే వెండి నాకు తిరిగి వచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి వాడుతున్నాను. కానీ ఇవైతే ఇలాగే ఉండిపోయాయి. వీటిని ఏం చేయాలా అని ఆలోచించి ఇప్పుడు ఈ లోటస్లో మధ్యలో ఇలా ఎలా అయితే దీపం పెట్టుకుని ఇప్పుడు మనకి స్టాండ్స్ దొరుకుతున్నాయి కదా ఇలాగా. సరే ఈ పువ్వులో మనం అట్లాగే ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆలోచన వచ్చిందండి. ఇదిగోండి, ఇదైతే నా దగ్గర ఉన్నాయన్నమాట ఇవి. సో నాకు ఆలోచన వచ్చి ఇవి ఇలా పెట్టుకొని మనం దీపం పెట్టుకోవచ్చు కదా, ఇలా యూస్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అంటే నేను ఇంకా ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు. నాకు ఇప్పుడు అంటే 2 రోజుల క్రితం అనిపించింది అనమాట. ఇవన్నీ తీస్తూ ఉంటే ఇవి ఇలా ఉండిపోయి మార్చాలని మనసు రావట్లేదు, అలా ఇలా ఉండిపోతున్నాయి కదా, ఏం చేద్దాం. అలాగే డైలీ వాడుకోవడానికి కూడా నా దగ్గర ఇంకొక సెట్ ఉందండి. డైలీ అవి వాడుతుంటాను, కొంచెం అకేషనల్గా పూజలకు ఇవి వాడుతూ ఉంటాను. సో ఇవైతే ఇలా దీపాలలాగా పెట్టుకోవచ్చు, కుంభహారతి అంటారు కదా, అలా కూడా వాడుకోవచ్చు అని చెప్పి అనిపించింది. ఇదైతే ఇత్తడిది, ఇది కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు. పెట్టి చూడాలి, కాకపోతే నాకు అనిపించింది ఇప్పుడు. సో ఇది వెండివి అనమాట. ఇవి కూడా నా దగ్గర ఇలా ఏమంటారు అవి కుబేర దీపాలు అని చెప్పి గ్లాస్ దీపాలు ఉంటాయండి. అవి నేను చూపిస్తాను మీకు తర్వాత. ఆ గ్లాస్ దీపంలాగా ఉండి దానిపైన ఇలా పెడతామన్నమాట. ఇందులోంచి ఒత్తి వేస్తాము. సో ఇవి ఉన్నాయి, 2 ఉన్నాయి అన్నమాట. ఇవైతే కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. వీటిలో చూడండి చక్కగా కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. సో ఇట్లా పెడితే బాగుండు కదా అని అనిపించింది అనమాట. ఇలా వాడుకోవచ్చు కదా అనిపించింది. నా ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇట్లా యూస్ చేసుకోవచ్చు కదా, ఇది చక్కగా అందంగా కూడా ఉన్నాయి కదా, చక్కగా చుట్టూరు బొట్లు పెట్టి మనం దీపం పెడితే అందంగా కనిపిస్తాయి అనిపించింది. సో అదానండి ఈ గిన్నె మా అత్తగారు మా అబ్బాయి పుట్టినప్పుడు చేయించారన్నమాట. మధ్యలో బంగారు పువ్వు ఉంటుంది చూడండి గిన్నెకి. ఈ బంగారు పువ్వు ఉంటే మనకి దేనికైనా వాడుకోవచ్చు అనమాట. పిల్లలకి అన్నం పెట్టినప్పుడు కూడా బంగారం కరిగి వాళ్ళకి శరీరంలోకి వెళ్తుంది అన్నట్టుగా వేడి అన్నం ఇందులో వేసి పెట్టమనేవారు. ప్లస్ ఇందులో బంగారు పువ్వు వేస్తే ఏంటంటే పిల్లలకి పెట్టిన తర్వాత కూడా మన దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి కూడా అంటే అపవిత్రం అవ్వదు అని చెప్పేసి అంటారు. సో ఏమో కానీ అట్లా అయితే మా అత్తగారు చేయించారనమాట. సో ఇది ఒక గిన్నె. తర్వాత ఇది ఒక బౌల్ అండి. ఇది కూడా మా అమ్మాయికి కొన్నామన్నమాట. ఇది బాబుది, ఇది పాపది. ఇప్పుడు అమ్మ వాళ్ళు కొన్నారు. ఇదేమో అత్తయ్య కొన్నారు. తర్వాత ఇదేమో అమ్మ వాళ్ళు కొన్నారు అప్పుడు. తర్వాత ఈ గిన్నెమో మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారండి. మా అమ్మాయి ఫంక్షన్కి చెప్పాను కదా వెండివి వాళ్ళందరూ గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. సో అలాగా వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా చాలా గట్టిగా ఉంటుందండి. జిఆర్టీలో తీసుకున్నారు అప్పుడు వాళ్ళు. ఇంకా అలా అనమాట. అయితే మా అమ్మాయి ఫంక్షన్కి చాలా గిన్నెలు వచ్చాయండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఇవన్నీ కూడా మా అమ్మాయి ఫంక్షన్కి వచ్చిన గిన్నెలు ఇంకా చాలా వచ్చాయన్నమాట. అవన్నీ మార్చేసి నేను కొంచెం వేరే ఐటమ్స్ తీసుకున్నాను. ఏం ఐటమ్స్ తీసుకున్నాను కూడా చెప్తాను. కొంచెం పెద్ద గిన్నెలు మాత్రం నేను ఇలా ప్రసాదాలు పెట్టుకోవడానికి అన్నట్టుగా ఉంచుకున్నాను అనమాట. ఇలాగ నేను ఇచ్చిన గిఫ్ట్లన్నీ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా ఇలాగా. ఈ గిన్నె నల్లగా ఉంది చూసారు. ఇది అంటే మా అబ్బాయికి చిన్నప్పుడు ఇందులో సెర్లాక్ పెట్టేవాళ్ళం. ఇదేమో అన్నం గిన్నె. ఇంకో కంచం కూడా ఉంది వాడికి. ఇదేమో అన్నం గిన్నె, ఇదేమో సెర్లాక్ గిన్నె అనమాట. ఇందులో సెర్లాక్ పెట్టేవాళ్ళం. ఇది అన్నానికి. ప్లెయిన్ గిన్నె తీసుకున్నాను అప్పుడు, ఇలా నల్లగా అయిపోతుందని. తర్వాత ఇది కూడా ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి. మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. అన్ని గిఫ్ట్లు అంటున్నాను అనుకోకండి. నేను పెట్టడమే నాకు తిరిగి వచ్చాయి. అంటే నేను ఇంత పెడుతున్నానని చెప్పడం కూడా కాదు, ఒక ఐడియా కోసం మీకు. ఏంటంటే ఎవరికి వేస్ట్గా ఇవ్వకుండా వాళ్ళకి ఉపయోగపడేవి ఇస్తే రేపొద్దు మనకి ఇవి ఉపయోగపడుతున్నాయి కదా. ఇప్పుడు నేను కొనుక్కున్నవి కొన్ని నాకు ఇలా అందిన కొన్ని ఉపయోగపడుతుంది. ఇది కూడా చూడండి. ఇంకా అసలు నేను ఇది ఓపెన్ కూడా చేయలేదు. ఇది కూడా గిఫ్టే అనమాట. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంక ఇలా ఉంచాను. ఇంక ఇలా. అండ్ ఇదిగోండి, ఇది కూడా మాకు తెలిసిన అబ్బాయి పెళ్ళిలోనూ వాళ్ళు కొనిచ్చారనమాట నాకు ఇలాగా గిన్నె. అంటే నన్ను వాళ్ళ ఆడపిల్ల అనుకుంటారు, నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కొనిచ్చారు. అండ్ ఇదిగోండి, ఇది కూడా గిఫ్ట్ అనమాట. ఇది ఇంకొక పెళ్ళికి ఇచ్చారు. నా గిన్నెల కలెక్షన్ అనమాట.
నైవేద్యాలు పెట్టుకోవడానికి ఇంకా అన్ని సైజులు ఉన్నాయి. నేను వండిన దాన్ని బట్టి, నేను అక్కడ సెట్ చేసుకునే దాన్ని బట్టి అన్ని సైజులు. వీటితోటి ఇంకా కొంచెం బుద్ధి సైజులు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా చూపిస్తాను నేను మీకు. చిన్న గిన్నెలు అనమాట, ఇదిగోండి బుల్లి గిన్నెలు. ఈ 2 గిన్నెలు ప్లెయిన్వి. ఇవి ఏంటంటే డైలీ పెడతానమాట స్వామివారి దగ్గర. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చిన్నవి, అసలు ఇవి చూడండి నా వేలు. ఇందులో కొంచెం ఏది వండినా సరే, లేకపోతే అలా అన్నము, లేకపోతే చిన్న బెల్లం ముక్క అలా పెట్టుకోవడానికి డైలీ వాడతాను ఇవి. డైలీ పెట్టే నైవేద్యం గిన్నెలు, గ్లాస్ అవి కూడా ఉన్నాయి. నేను తర్వాత చూపిస్తాను, జస్ట్ ఈ గిన్నెల కనెక్షన్ చూపిస్తాను. ప్లేట్స్ నేను స్టోర్ చేసుకునేది ఇలాగే స్టోర్ చేసుకుంటానండి. క్లీన్ చేసేసి ఇలా స్టోర్ చేసుకున్న సంవత్సరం అయింది. నేను ఇది కడిగి పెట్టి చూడండి ఎంత షైనింగ్ ఉందో. మనకి షైనింగ్ అనేది పోదనమాట. యాక్చువల్గా వైట్ క్లాత్లో కట్టాలి, వైట్ బ్యాగ్లో, కాటన్ బ్యాగ్లో పెట్టాలి అని ఇదివరకు చెప్పేవారని ఒకసారి నేను అలా ట్రై చేశాను. కానీ దానివల్ల కూడా ఆక్సిడైజ్ అయిపోయి బ్లాక్ అయిపోయాయి అన్నమాట. ఇలా ఓన్లీ పాలిథిన్ కవర్లోనో లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో పెడితే మాత్రమే వెండివి వైట్గా ఉంటాయండి. ప్లాస్టిక్ మనం ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా వెండి దానికి మాత్రం తప్పదనమాట కొన్ని వాటికి. సో ఇలా పెట్టేసుకుంటాను నేను. ఇవన్నీ కూడా ప్లేట్స్ ఇలా పెట్టాను కాబట్టి ఇంత తలతల మనం మెరుస్తున్నాయని చెప్పాను. దీనికి ఇంకో టిప్ కూడా చెప్తాను మీకు. ఇదిగోండి చాపీస్, ఇలా చాపీస్ వేసి పెడితే ఇదిగోండి ప్లేట్ నేను దాదాపు కడిగి పెట్టి 1 సంవత్సరం అయింది. ఈ చాక్ పీస్లు వేసి పెడితే ఏంటంటే వెండి తాలూకా తేమ ఏమన్నా ఉన్నా ఇవి పీల్ చేసుకుంటాయి. ఆ కవర్లు, ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకొని చాక్ పీస్ కానీ, శుద్ధ ముక్క కానీ అవి వేసి పెట్టాలన్నమాట. సో పెడితే మనకి ఇలా నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ ప్లేట్స్ సెక్షన్ చెప్తాను అలాగో. ఇది అష్టోత్తరం స్టాండ్ అండి, తెలుసు కదా మీకు, అష్టోత్తరం స్టాండ్. ఇది డిటాచబుల్ ఏం కాదు, అటాచ్డ్ అయిపోయి వచ్చాయి. యాక్చువల్గా డిటాచబుల్ దానికోసం చూసాను కానీ దొరకలేదు అప్పుడు నాకు. ఇంకా అప్పుడు కరెక్ట్గా వెండి రేటు పెరిగిపోతుంది అనమాట. రీసెంట్గా కొన్నాను ఇది, అంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా వెండి రేటు పెరుగుతుంది అనే టైంలో కొన్నాను. ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి హడావిడిగా తీసేసుకున్నాను. ఇంకా ఆ రోజు షాప్లో ఇదే మోడల్ ఉండింది, ఇంకా తీసుకున్నాను అనమాట. సో ఇది అష్టోత్తరం స్టాండ్. తర్వాత ఇది ప్లేట్, ఇలాగ ఎలిఫెంట్ లెగ్స్ వచ్చి చిన్న ప్లేట్ అనమాట. అక్షంతలు అవి వేసి పెడుతూ ఉంటాను. దీనికి ఒక స్టోరీ ఉంది. అంటే నా దగ్గర ఉన్న సామాన్లు అన్నిటికీ కూడా ఒక్కొక్కరు ఇచ్చారు అని చెప్పేసి ఒక గుర్తు ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుందండి. దీనికి ఏంటంటే మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు మా ఆంటీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అంటే నా పుట్టిల్లు అని చెప్తుంటాను కదా మీకు చాలాసార్లు. ఇంకా వాళ్ళే అనమాట అన్నీ మా అమ్మాయికి ఫంక్షన్ అది చేసింది కూడా. ఇంకా నన్ను ఆడపిల్లగా అనుకుంటారు, మా అమ్మాయిని ఇంకా మనవరాలు మేనగోళ్ళ అని అనుకొని చేశారు. అయితే వాళ్ళు అప్పుడు డబ్బులు పంపించారనమాట ఆంటీ బట్టలు కొనుక్కోమని చెప్పి. దాదాపు ఒక 20,000 ఏమో పంపించారు పాపకు బట్టలు కొనమని. నేనేం చేశానంటే ఇప్పుడు ఎన్ని వేలు పెట్టి బట్టలు కొన్నా ఒక్కసారే వేసుకుంటారు వాళ్ళు. ఇంకా అంతకుమించి మ్యాక్సిమం అయితే 2 times 3 times అంత హెవీ ఫంక్షన్ కొన్నవి. అది మన ఫంక్షన్లో అయితే మనం వేసుకోగలుగుతాం కానీ వేరే వాళ్ళ ఫంక్షన్లో హెవీ వేసుకోలేం కదా అని ఆలోచించి ఒక 10,000 11,000 అయిందండి పాపకి. అది డ్రెస్ కొన్నాను అనమాట. లంగావని తీసుకున్నాను, మంచిగా వచ్చింది, చాలా గ్రాండ్గా వచ్చింది. దాంట్లో కూడా అప్పుడు రేట్స్ కంటే దాదాపు ఒక 4-5 years బ్యాక్. తర్వాత మిగిలిన డబ్బులతో ఈ ప్లేట్ అండ్ ఇంకొక కుంకుమబర్ని అనమాట, మంచిది వెండి కుంకుమబర్ని కొనుక్కున్నాను. అది లోపల ఉంది. సో కుంకుమబర్ని అంటే నార్మల్గా మీకు తెలుసు కదా, ఇంకా అందుకే చూపించట్లేదు. సో ఈ ప్లేట్ గుర్తుగా కొనుక్కున్నాను. బట్టలు ఎనుగొన్నా బీరువాలో ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి అప్పుడు 4-5 years బ్యాక్ కొనింది. ఒక్కసారి ఫంక్షన్లో ఒక్కసారి వేసుకుందాను, ఇప్పుడు దాకా వేసుకోలేదు. అందుకనే ఇంకా ఇది మాత్రం నేను ప్రతి సంవత్సరం వాడుతూనే ఉన్నాను వరలక్ష్మి వ్రతానికి. మనకు గుర్తుగా ఉండిపోయింది కదా, అందుకే వెండి సామాన్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి నేను. ఇప్పుడు అంటే మనం 3,000-4,000 పెట్టి బంగారం అయితే కొనలేము. ఒకప్పుడు వచ్చేదేమో కానీ ఇప్పుడైతే రావట్లేదు. సో ఆ డబ్బులతోటే మనం ఇలా వెండి కొనుక్కుంటే మనకు గుర్తుగా ఉంటుంది. లేదంటారా అందరూ ఇచ్చిన 3,000-4,000 జాగ్రత్త చేసుకుని బంగారం కొనుక్కుంటే మరీ మంచిది. అయితే ఇది దాని స్టోరీ అనమాట. సో ఈ ప్లేట్, ఇది కూడా మా అమ్మాయి ఫంక్షన్కి గిఫ్ట్ వచ్చింది ఈ ప్లేట్. ఇది కూడా ఇంకా అక్షంతలకు, హారతికి, దేనికో వాడుకుంటా. ఇంకా పూజ దగ్గరే ఇంకా నైవేద్యాలు పెట్టాలనుకో కదా. ఇదేమో మా అబ్బాయికి మా మమ్మీ వాళ్ళు వాడు పుట్టినప్పుడు కొన్న కంచం అనమాట. మా అత్తయ్య గిన్నె కొన్నారని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళేమో ఇలా కంచం చేయించారు. ఇదిగోండి ఇది గిన్నె, ఇది కంచం చేయించారనమాట మా అమ్మ వాళ్ళు. సో అది కంచం. తర్వాత ఇదేమో, ఇది కూడా మా ఫ్రెండ్స్ ఇచ్చారండి గిఫ్ట్. ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చుకుంటారా మీ ఫ్రెండ్స్ అంటే, మేము యాక్చువల్గా 4 ఫ్రెండ్స్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. మాకున్న అలవాటు ఏంటంటే మా 4 ఫ్రెండ్స్లో కూడా ఒకరింట్లో ఏదైనా అకేషన్ అయితే మిగతా 3 కలిసి డబ్బులు వేసుకొని ఏదైనా పెద్ద ఐటమే కొంటామండి. మాకున్న అలవాటు అదనమాట. ఇది అప్పట్లో 10,000-11,000 పడిందంట వాళ్ళకి. ఇంకా అట్లా 3,500 వేసుకొని ఒక్కొక్కరు. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అనేటప్పటికి పెడతాం కదా, ఒక 2-3 అయితే పెడతాం కదా. ఇంకా అలాగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా అయినా మేము మిగతా 3 వేసుకొని కొనేవాళ్ళము. అయితే ఇలా వేసుకొని కొనుక్కోవడం వల్ల ఏంటంటే మా 4 దగ్గర ఇంచుమించుగా ఒకటే ఐటమ్స్ ఉంటాయండి. మేము ఈసారి అనుకుని ఇప్పుడు ఈ గిఫ్ట్ నాకు ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇంకొకరి ఇంట్లో ఫంక్షన్ కానీ లేకపోతే గృహప్రవేశం కానీ ఏమీ లేకపోతే మ్యారేజ్ డే అయినా మిగతా 3 వేసి ఇలాంటిదే కొంటూ ఉంటాం. అట్లా 4 ఇంట్లో కూడా మ్యాక్సిమం ఇలాగే ఒకటే ఐటమ్స్ ఉంటాయి. ఇవి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి అలా మేము ఒకరికి ఇచ్చుకున్నవి.
చీరలు లేకపోతే పర్సులు లేకపోతే ఇంక వేరే వేరే పిచ్చి పిచ్చి ఐటమ్స్ కాకుండా మినిమం 2000-1500 పెడతాం కదా, అందులో ఏదో వస్తే అది కొంటాం అనమాట. అప్పట్లో వచ్చేవి, ఇప్పుడైతే రావట్లేదు. కానీ ఇప్పుడు ఎంత వస్తే అంత చిన్న ఐటమ్ అయినా సరే వెండిదే కొనుక్కుంటామండి మేము. అలా అందరింట్లో వెండి వస్తువులు అమరుతాయి, గుర్తుగా కూడా ఉంటుందని చెప్పేసి. ఇది అప్పట్లో 10,000 11,000 ఎంత పడింది అన్నారు. నాకు తెలిసి ఇది దగ్గర దగ్గర అర కేజీ కంచం అండి, హాఫ్ కేజీ కంచం అనమాట. ఇది కంచం కాదు, యాక్చువల్గా ఇలా ట్రే లాగా ఉంటుంది అనమాట. కిందేమో ఇలా ఏనుగులు వస్తాయి, చక్క నగిషితో వస్తుంది. కాకపోతే ఎక్కువ డిజైన్ ఉంది, ఇది ఎక్కువ క్లీన్ చేయడానికి అవ్వదు. కోల్గేట్ పౌడర్ పెట్టి అలా పాలిష్ చేస్తూ ఉంటాను, ఇంకా అలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఎక్కువ కూడా తోమేయకూడదండి, షైనింగ్ అనేది పోతుంది. అలా ఓన్లీ కోల్గేట్ పౌడర్ కానీ సబీనా పౌడర్ కానీ పెట్టి డ్రై పౌడర్ పెట్టి రుద్దేస్తూ క్లాత్ పెట్టి తుడిచి ఇలా చాక్ పీసులు పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది స్టోరీ. ఇదిగోండి, ఇది ఒక కంచం. ఇది కూడా చాలా నేను తీసుకొని, ఇది హాఫ్ కేజీ కంచం అనమాట. అప్పట్లో ఈ కంచం కొన్నప్పుడు ఎంత ఉంది, ఇది నేను 10,000 పెట్టేమో. ఇది అంటే మమ్మీ వాళ్ళు చేయించారు. ఇదేమో పాప పుట్టినప్పుడు అనమాట. పాప పుట్టినప్పుడు అంటే ఇంకా గిన్నె చిన్న కంచము ఎలాగో ఉంది, బాబుకి వాడినవే మళ్ళీ పాపకి మళ్ళీ చిన్న చిన్నగా ఉండవు ఎందుకని అప్పుడు ఇట్లా కొన్నారు. ఇదనమాట. మధ్యలో బంగారు వేయించారు దీనికి కూడా. వెనకాలైతే ఇలా స్టాండ్స్ వస్తాయి. చూడండి ఎంత నీట్గా ఉందో, చక్కగా. అంటే ఎక్కువ డిజైన్ లేదు, ప్లెయిన్ చిన్న చిన్న డిజైన్ తప్ప కానీ ఎక్కువ డిజైన్ తీసుకోలేదు. మనం క్లీన్ చేసి జాగ్రత్త పెట్టుకునే విధానాన్ని బట్టి ఇలా షైనింగ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది ఇంకో కంచం, ఇది కూడా హాఫ్ కేజీ కంచమే. అదిగోండి. అప్పుడు దీనికి బంగారు వేయించలేదు, వేయించాలి. అప్పుడు ఏదో హడావిడిగా తీసుకున్నారు, ఇంక వేయించాలి. వెనకాలైతే పాడైంది. ఇదంతా కూడా మనం ఇలా పాడైనా సరే మళ్ళీ ఇలా వచ్చేస్తుందండి నీట్గా. ఏంటంటే సబీనా పౌడర్, డ్రై పౌడర్ ఉంటుంది కదా, సబీనా కానీ లేదా కోల్గేట్ టూత్ పౌడర్ కానీ పెట్టి చక్క మెత్తటి క్లాత్ పెట్టి ఇలా ఇలా రుద్దేసాం అనుకోండి, ఇదంతా కూడా పోతుంది అనమాట నీట్గా. నేను యాక్చువల్గా వరలక్ష్మితో ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనకి ముందు, కాబట్టి నేను ఇంకా క్లీనింగ్ ఇవన్నీ చూపించట్లేదు. నాకు చాలా పని ఉంది ఇవన్నీ చేసుకోవాల్సినవి. నేను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటాను కదా, అప్పుడు నేను క్లీనింగ్ వీడియో చూపిస్తాను, అప్పుడు మీరు చూద్దరు. కానీ ప్రస్తుతానికి అయితే ఇది ప్లేట్స్ అనమాట. ఇంట్లో ఉన్నవే నేను ప్రస్తుతం చూపిస్తున్నాను మీకు. అట్లాగా 4 కంచాలు, ఇంక ప్లేట్స్, ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపించట్లేదు. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఈ వీడియో నాకు తెలిసి 2 పార్ట్స్ కింద పోస్ట్ చేస్తానేమో, లెంత్ అవుతుందేమో అని వివరంగా చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. అందుకనే కొంచెం ఓపిక చేసుకొని మీరు అందరూ చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే ఓకే, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఇదన్నమాట నా కంచాలు వీడియో. ఇది నెక్స్ట్ ఐటమ్ అండి, అష్టలక్ష్మి చెంబు. ఇది కూడా కొబ్బరికాయ కూడా వెండిదే ఉందండి. ఇదిగోండి అలా పాలిథిన్ కవర్లో, కానీ ఇందాక చూపించాను కదా, పాలిథిన్ కవర్లో పెట్టి బాక్స్లో పెట్టుకుంటాం, లేకపోతే ఇలా బాక్స్లో కూడా పెట్టుకుంటాను ఎక్కడో. ఇంకా అవి తీయలేదు ప్రస్తుతానికైతే. ఇవి ఇదిగోండి, ఇవి చెరుకు గళ్ళు నేను కొనుక్కున్నాను అనమాట. ఇవి ఏం పూలు అంటే లోటస్. యాక్చువల్గా మా అమ్మాయి ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇవన్నీ కూడా వెండి విగ్రహాలు. ఇవి స్టార్టింగ్లో నా పెళ్ళైనప్పుడు అప్పుడు ఇట్లాగే ఉండేవి అష్టలక్ష్మి అమ్మవార్లు. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర, చిన్న చిన్నవి. రెగ్యులర్గా దేవుడి దగ్గర కూడా వెండి విగ్రహాలే వాడతాను.